నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏప్రిల్ 3వ తేదీన తెనాలి రానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ ఏర్పాట్లను పరిశీలించిన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించిన కౌన్సిల్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 3వ తేదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి రానున్నారు. ఈ మేరకు శనివారం జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బహిరంగ సభ జరిగే పట్టణ మార్కెట్ ప్రాంతాన్ని పరిశీలించారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కొంత అసౌకర్యం కలుగుతుందని, పర్యటన సందర్భంగా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని అభ్యర్థించి ఆ ఒక్కరోజు మీకు అసౌకర్యం కలుగుతున్నందుకు క్షమించాలని వ్యాపారస్తులను మనోహర్ కోరారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి తెనాలిలో పర్యటిస్తున్నారని, ఏప్రిల్ 3వ తేదీన సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో తెనాలి చేరుకొని పవన్ కళ్యాణ్ వారాహి మీదుగా పట్టణ ప్రధాన వీధిలో రోడ్ షో నిర్వహించి మార్కెట్ సెంటర్లోని పురవేదిక వద్ద బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, భవిష్యత్ తరాల కోసం పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా పొత్తు నిర్ణయించడం జరిగిందని, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 231 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలకు 1,00,000 చొప్పున అందచేసి అండగా నిలిచిన మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారు. తెనాలి బహిరంగ సభలో భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందని, పవన్ కళ్యాణ్ బహిరంగ సభను టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు విజయవంతం చేయాలని, అన్ని వర్గాల ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మనోహర్ కోరారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలికి ఏప్రిల్ 3వ తారీఖున సాయంత్రం 4 గంటలకి హెలికాప్టర్ ద్వారా రాబోతున్నారు. సో మొట్టమొదటి కార్యక్రమం ఆయన పిఠాపురంలో 3 రోజులు నిర్వహించుకుని దాని తర్వాత తెనాలికి ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారి ఎన్నికల శంఖారావం ఒక విధంగా, భవిష్యత్తులో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మేము చేయబోయే అనేక కార్యక్రమాల గురించి, ఉమ్మడి ప్రణాళిక గురించి, రాజకీయ వ్యూహాల గురించి, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ అమరావతి ప్రాంతంలో మేము చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అటువంటి ప్రణాళిక దేనికైతే మేము సిద్ధమయ్యామో, ఎందుకోసం ఈ ప్రాంతం కోసం అమరావతి రాజధాని ఈ ప్రాంతంలోనే ఉండాలో అనే విషయం పైన కూడా మేము పోరాడాము. ఈ వివరాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. ప్రత్యేకంగా ఆయన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సత్తెనపల్లిలో జరిగిన జనసేన పార్టీ బహిరంగ సభలో ఆ రోజున ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 231 మంది రైతులకి, కుటుంబాలకి 1,00,000 రూపాయల చొప్పున వాళ్ళకి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి 2,31,00,000 రూపాయలు ఆ రోజున ఆయన నిధులు సమీకరించి మేము అందరికీ పంచాం. సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, రాజకీయ కోణం నుంచి చూస్తే త్యాగాలు చేశారనే భావన కూడా లేదు ఆయనలో. ప్రజలు ఆయన్ని రకరకాలుగా అపోహాలు సృష్టించినా కూడా ఒకే మాట మీద నిలబడ్డారు. ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు, మన పొత్తు వలన ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలి, మన బిడ్డలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో మేము తీసుకున్న ఈ పొత్తుల నిర్ణయాన్ని ఇంకా వేగవంతంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి, ఎన్నికల సందర్భంలో ప్రచారం అందులో భాగం కాబట్టి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఒకే మాట మీద నిలబడి మేము ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడానికి ఈరోజు మార్కెట్ సెంటర్కి వచ్చాం. పురవేదిక దగ్గర ఆ రోజు బహిరంగ సభ ఉంటుంది. హెలికాప్టర్ తర్వాత దిగిన తర్వాత వారాహి మీద ఆయన ప్రయాణం చేసుకుంటూ రోడ్ షో చెంచుపేట మీదుగా, రైల్వే బ్రిడ్జ్ మీదుగా చివరికి మార్కెట్ సెంటర్కి వచ్చి 6 బహిరంగ సభ ఆ రోజు ప్రారంభించుకోబోతున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. వేమూరు నియోజకవర్గం టీడీపీ బీసీ నాయకుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పాల్గొనగా, వేమూరు నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు బట్టు మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. 2024 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో ఉమ్మడి మేనిఫెస్టోలో బలహీన వర్గాలకు చెందిన బీసీ రక్షణ చట్టం 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ కులాల వారికి
4000 పెన్షన్, అంతేకాకుండా బీసీ కులాల వారి కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వారు ఆర్థికంగా మెరుగుపడడానికి అన్ని విధాలుగా చర్యలు చేపట్టడం వంటి అంశాలను సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వాకా శేషుబాబు, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి రాయన ప్రసాద్, పోతార్లంక రాజేష్, కుమారస్వామి, ఉల్లంకొండ వెంకట్రావు, రాజులపాటి వెంకటేశ్వరరావు, పోరామ నాగరాజు, వామనపాటి కోటేశ్వరరావు, కోనేటిపురం గుర్రం నాగబాబు, జొన్న సురేష్, వాకా శ్రీను, సొంటి సుబ్బారావు, బడుగు వెంకట నారాయణ, బొర్రా గాంధీ తదితర నాయకులు పాల్గొన్నారు. యాభై సంవత్సరాలకే బీసీలకి అందరికీ ఎందుకంటే వీళ్ళంతా ప్రభుత్వం ద్వారా పనిచేస్తున్న వాళ్ళకి ఓటు తక్కువ ఉంటుంది. అందరూ మామూలుగా 60 ఏళ్ళకి పడుతున్నారు, 40 ఏళ్ళకి ఓటు కట్టించిపోయిన ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న వాతావరణ అనుకూలంగా 50 ఏళ్ళకి పెన్షన్ ఏర్పరచడం చాలా ఆశ్చర్యం. ఇది ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క గ్రామ ప్రజలకి, ప్రతి ఒక్క బీసీ సోదరులందరికీ వివరించి మన తెలుగుదేశం పార్టీకి అత్యధికమైన ఓట్లు గెలిపించి రాజ్యాధికారం వస్తేనే తెలుగుదేశం పార్టీకి ఈ 50 ఏళ్ళ పెన్షన్ కానీ మన మహిళా శక్తి మహిళా తల్లులకి పెళ్లి కానుక ₹1,00,000 ప్రకటించారు. అదేవిధంగా ఏదన్నా యాక్సిడెంట్లుగా కనుక ఇన్సూరెన్స్ అయితే ఏదైనా పొరపాటున మనకేంటంటే మనకి తాపత్రం నుంచి ఆస్తులు ఉండవు. బీసీ కులాల దాదాపు అందరికీ చాలా మందికి ఆస్తులు ఉంటాయి. వేరకూడదు. బీసీ కమ్యూనిటీస్కి ఎక్కువ రకాల ఏముండదు గ్రోత్. వీళ్ళకి అండగా నిలబడాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే ₹10,00,000 ఎక్స్గ్రేషియా ఇది పొరపాటు జరిగింది. దాని కూడా ఎవరైనా కోరుకోవాలి. జరిగితే ఆ కుటుంబం రోడ్డు పడి అనాథలకు అనుకోకుండా ఒక ఉద్దేశంతో మంచి మనసుతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నిర్ణయాన్ని మనం స్వాగతించాలి. అదేవిధంగా రజక సోదరులు, బీసీలో రజక సోదరులు చాలా అక్కడికి పడుతున్నారు. వాళ్ళని కూడా ఎస్సీ జాబితాలో కలిపి వాళ్ళకి కొంచెం పిల్లల భవిష్యత్తు పిల్లలు తల్లిదండ్రులు చేస్తున్నారు. 3 రకాలుగా ఉంది. పిల్లలు ఉన్నా సరే అదే ఉపవర్తంలో ఉండి మొక్కుబడిపోయి వెనకబడిపోయి ఉండకూడదని వాళ్ళని కూడా వదిలేపు కల్పించి ఉద్యోగం రావాలి, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, ప్రజలందరినీ కాపాడాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళందరికీ ఎస్సీ జాబితాలు చేసడానికి ప్రయత్నిస్తున్నందుకు ఎస్సీ సోదరుల తరఫున రజక సోదరుల తరఫున అదేవిధంగా భారతీయ సంస్కృతి, పాశ్చాత్య దేశాల శాస్త్ర సాంకేతికతలను రెండింటినీ మేళవించి విద్యార్థులు కృషి చేసినట్లయితే అద్భుత విజయాలు సొంతం అవుతాయని ప్రముఖ విద్యావేత్త, దీప్తి పబ్లికేషన్స్ అధినేత ఆంజనేయులు తెలిపారు. బుర్రెపాలెం రోడ్లోని వివేక సెంట్రల్ స్కూల్ నందు శనివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1వ తరగతి నుండి 11వ తరగతి చదివే విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా సర్టిఫికేట్స్ ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా చదువు పట్ల శ్రద్ధ వహించి లక్ష్యాన్ని చేరుకోవాలని, అయితే సామాజిక స్పృహను కూడా పెంచుకొని ఇతరులకు చేయూతనివ్వాలని, దానిని ఒక బాధ్యతగా స్వీకరించాలని కోరారు. కుటుంబ బాంధవ్యాలకు వినాశకారిగా మారిన సెల్ ఫోన్ను దూరంగా ఉంచాలని ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ జీవనలత, డాక్టర్ రవీంద్రనాథ్, వివేక విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు, ప్రముఖ వ్యాపారవేత్త చేతన్ లాల్ కొటారి, వివేకానంద సెంట్రల్ స్కూల్ CEO రావిపాటి వెంకట్రామ్, ప్రిన్సిపల్ రమాదేవి, శివ మహేష్, జీవి చౌదరి, మురళి, రాజేష్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థుల యొక్క ప్రమోషన్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, అంటే గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. మరి యూనివర్సిటీ లెవెల్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత లేదా పిహెచ్డి తీసుకున్న తర్వాత సాధారణంగా యూనివర్సిటీస్ కాన్వకేషన్ అనే పేరుతో ఆ డిగ్రీలని ప్రదానం చేస్తారు. దానికి మరి గవర్నర్ గారు ఛాన్సలర్గా హాజరవుతారు. వారితో పాటుగా మరి వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్స్ అండ్ ప్రిన్సిపాల్స్ వారు అతిథులుగా ఉండి ఆ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులందరికీ కూడా ఒక సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేటువంటిది ఒక సంప్రదాయాన్ని యూనివర్సిటీస్ పాటిస్తూ ఉంటాయి. అలాగే ఇతర దేశాల్లో చూసినట్లయితే చిన్నపిల్లల్ని ప్రత్యేక అభినందించడం కోసం మరి ఎల్కేజీ, యూకేజీ ఆ ప్రైమరీ లెవెల్లో ఉండే స్టూడెంట్స్కి కూడా ఆ అకాడమిక్ ఇయర్ పూర్తయిన తర్వాత గ్రాడ్యుయేషన్ డే పేరుతో మరి పేరెంట్స్ అందరినీ ఆహ్వానించుకొని మరి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదొక పెద్ద పండుగ వాతావరణం లాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. వర్క్ చేస్తాడో మీరు ఆలోచించండి. ఆయన పిల్లలందరికీ కూడా సపోర్టివ్గా ఎంకరేజ్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. మీకు ఆ ఎంకరేజ్మెంట్ ఉండి శ్రమ పడితే ఆ ఫలితం మీకు ఇప్పుడు తెలియదు. పెద్ద అయిన తర్వాత బాగా చదువుకొని డెవలప్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అందులో స్కూల్ డేస్లో ఎప్పుడైతే మీరు శ్రమ పడటం అలవాటు అవుతుందో అది ఎప్పటికీ పోదు. మీ జీవితం మొత్తం ఆ హార్డ్ వర్క్ నేచర్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడు కష్టపడి మంచి మంచి గొప్ప గొప్ప ఎన్నిటిలో విషయాలను సాధిస్తారు. మీ అందరూ కూడా మీ జీవితంలో బాగా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. తెనాలి మండలం అంగల్కుదురు గ్రామంలో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పార్టీ శ్రేణులు నాదెండ్ల మనోహర్కు ఘన స్వాగతం పలికారు. మనోహర్ మాట్లాడుతూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. రాజకీయాల్లో విలువలతో ఉంటానని, ఏ పార్టీ వారైనా సమస్యతో తన దగ్గరకు వస్తే తప్పకుండా పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇక్కడ గెలిచిన నాయకులు తెనాలి అభివృద్ధి మరిచారని అన్నారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో రాత్రులు వాహనాలపై వస్తున్న వారు ప్రమాదాల బారిన పడి మృతి చెందుతున్నారని, గతంలో ట్రాఫిక్ సమస్య రాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లాన్ చేసే ఆలపాటి రాజ్య హయాంలో కొంతవరకు సాగింది, కానీ దానిని ఈ నాయకులు పక్కన పెట్టారంటూ విమర్శించారు. రేపు తిరిగి అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తా అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉమ్మడి కూటమిపై ఈ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని, రాష్ట్రం కోసం అందరం కలిసి ఉమ్మడిగా ముందుకు వెళ్లి ఉమ్మడి కూటమిని గెలిపించుకుందామని అన్నారు. ఈ పొత్తులు కేవలం ప్రజల కోసం, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసమే అని తెలిపారు. దుర్మార్గంగా ఇక్కడ కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు చేసిన వారిని విడిచిపెట్టేది లేదు. ఆలపాటికి కూడా హామీ ఇచ్చాను, మీకు కూడా హామీ ఇస్తున్నానని అన్నారు. అందరం కలిసి పార్టీలకు అతీతంగా ముందుకు వెళదాం, మీతో నడుస్తా, రాష్ట్రాన్ని, మన ప్రాంతాలని సంక్షేమంతో కలిపిన అభివృద్ధి పదంలో ముందుకు వెళదామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంగల్కుదుర్ని ఒక ఆలోచనతోటి, ప్రణాళికతోటి అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతాన్ని ఇంకా మనం మెరుగుపరుచుకోవాలనే భావన అనేక సందర్భాల్లో నేను ఆలోచించేవాడిని. రాజకీయాలను ఉపయోగించుకుని ఆస్తులు సంపాదించకూడదు, స్వార్థాలు పెంచుకోకూడదనే ఉద్దేశంతో మా తండ్రి గారు నేర్పించిన కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి నేను విలువలతో కూడిన రాజకీయాలే చేస్తానే ఉంటాను. అది కూడా నేను మీకు మాటిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఏ ఒక్కరిని, మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మీరు నాకు నిలబడ్డారా లేదా, ఓటు వేసారా లేదా, లేకపోతే ఈ రోడ్డు మొత్తం టీడీపీ వీళ్ళు మనకి ఓటేరు కాబట్టి వాళ్ళకి రోడ్డు వేయొద్దు, ఇటువంటి పిచ్చి ఆలోచనలు నేను ఏనాడు కూడా నా 10 సంవత్సరాల్లో చేయలేదు. ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్గా మార్చాలి మనం. దానికి మనం చేసుకోవాల్సిన ప్రణాళిక చాలా అవసరం. నిజంగానే నేను సోదరుడు నాగభూషణం గారిని, సర్పంచ్ గారిని నేను అభినందిస్తున్నాను. వీళ్ళు వచ్చినాక ఆ చెరువు దగ్గర కొంచెం మార్పులు తీసుకొచ్చారు. కొంచెం ఒక మంచి భావనతోటి కాలువలు మరమ్మతులు చేయాలనే ఉద్దేశంతో కాలువలు కూడా మరమ్మతులు చేశారు. నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది ఈ సమస్య. జేఎంజే కాలేజ్ నుంచి వచ్చే ఈ కాలువ ఖచ్చితంగా నేను శాసనసభ్యుడు ఎన్నికైన తర్వాత ఈ గ్రామానికి చేసే మొట్టమొదటి పని ఆ కాలువ నేను ఆ నిర్మాణం పూర్తి చేసే విధంగా నేను నిధులు తీసుకొచ్చి నేను పూర్తి చేస్తాను. ఈ రోడ్ని మనం వీలైనంత వరకు అని 4 లేన్ల రహదారిగా మనం విస్తరిస్తే బహుశా కొంతమంది ఇబ్బంది పడతారేమో. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎంతవరకు విస్తరించగలిగితే అంత విస్తరించి గుంటూరుకి వెళ్ళే రహదారిని మాత్రం మొదటి సంవత్సరంలోనే R&B ద్వారా నేను ఈ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తానని మీకు మాటిస్తున్నాను. మనం ఈరోజు గుంటూరుకి వెళ్ళాలన్నా, విజయవాడకి వెళ్ళాలన్నా 1.5 గంట పడుతోంది మనకి. నిజంగానే ఈ రోజున
చాలామంది వర్తకులు పాపం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రోజుకు 2 సార్లు వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి. వాళ్ళకి కనీసం ప్రయాణం చేయలేని పరిస్థితి ఈ రోజున. ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం ఈ గొంతుల్లో, ఈ రోడ్ల పైన ప్రయాణం చేసాం. మీ అందరికీ తెలుసు. ఎన్నుకోబడ్డ వ్యక్తులు ప్రయారిటీ చేసుకుని ఈ పనులు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందనే నమ్మకం వాళ్ళకు కలగకపోతే, వాళ్ళకి ఒక ప్రణాళిక లేకపోతే ఎంత నష్టపోతుందో మన ప్రాణం మీ అందరికి మన ప్రాంతం మీ అందరికీ తెలుసు. చిన్నపరిమి నుంచి జేఎంజే కాలేజ్ మీదుగా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసి, అదేవిధంగా మనం అంగల్కొందూరు డొంక రోడ్ నుంచి మనం కట్టేవరం మీదుగా డైరెక్ట్గా ఆటో నగర్ దగ్గరికి రెండో భాగం ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసింది. ఆ రోజున దేనికోసం అంటే ట్రాఫిక్ సమస్య లేకుండా మనకి ఈ ప్రాంతంలో తెనాలి నగరం నుంచి కొంచెం డైవర్ట్ చేసుకునే విధంగా ప్లాన్ చేద్దామని 2 ప్రధానమైన ఆలోచనలతోటి ఈ 2 రోడ్లు కూడా మనం ఆ రోజు ప్రిపేర్ చేసాం. అది ఈ రోజు వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు దాని గురించి. ఇన్ఫ్యాక్ట్ పెదరావూరు దగ్గర 2 వంతెనలు కూడా దానికోసం నిర్మాణం చేశాను. లక్షత మంచినీటి పథకం పూర్తి స్థాయిలో అన్ని కాలనీలకి విస్తరించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. దానికోసం కూడా తప్పకుండా నిధులు తీసుకొచ్చి ఎక్కడ కూడా, ఎందుకంటే చాలామంది కాలనీస్ వచ్చేసినాయి, అపార్ట్మెంట్స్ వచ్చినాయి. మీరందరూ కూడా స్వతహాగా మీరు ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలు ఇవి. ప్రభుత్వం నుంచి, పంచాయతీ నుంచి ఆ విధంగా నిధులు తీసుకొచ్చే విధంగా తప్పకుండా మనం ఆ కార్యక్రమం చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉందని నేను భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక పొత్తులోకి మేము అడుగు ముందుకు ఎందుకు వేసామంటే, మా పైన కూడా దాడులు జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఎవరి వాళ్ళతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తారు, తిట్టిస్తారు, వ్యక్తిగతంగా విమర్శిస్తారు. వాళ్ళ దగ్గర ఏ విధానాల గురించి మాట్లాడరు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించో, వాళ్ళు చేసిన అవకతవకల గురించో, కరప్షన్ గురించో ఎవరు మాట్లాడరు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి కలిసినప్పుడు మేము మాట్లాడుకుంది, ఆలోచించింది కూడా ఈ 5 సంవత్సరాల గురించి కాదు. మేము ఆలోచించింది మన బిడ్డల కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఇక్కడ ఎవ్వరికీ స్వార్థాలు లేవు. పదవుల కోసమో, చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే ఏమొస్తుందని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి హడావుడిగా ఈరోజు పెద్ద పదవి వస్తే ఏమొస్తుంది? కేవలం అవినీతి కోసం. చిన్న పిల్లల దగ్గర కొనే షూస్ దగ్గర నుంచి, బ్యాగుల దగ్గర నుంచి, బిల్డింగ్ నిర్మాణంలో, రోడ్ల నిర్మాణంలో, ప్రతి దాంట్లో కూడా వీళ్ళు కరప్షన్ చేసేసారు. అలిమి కానటువంటి హామీలతో అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని, మన పిల్లల యొక్క భవిష్యత్తుని ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నాడో మనం చూసాం 5 సంవత్సరాలుగా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ రోజు, మేనిఫెస్టో అనేది నాకు భగవద్గీతతో సమానం, ఖురాన్తో సమానం, బైబిల్తో సమానం. నేను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టానో, పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ధర్మంగా, చిత్తశుద్ధిగా నేను నిర్వహిస్తాను, చిత్తశుద్ధిగా నేను పనిచేస్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డిని, అతను తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మేము ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్ని మోసం చేశాడా లేదా? ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి అమరావతి రాజధానిని ఏం చేశాడు? ఆ రోజు ఏం చెప్పాడు? రాజధానిని బ్రహ్మాండంగా నేను నిర్మిస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పి, ఇవాళ రాజధానిని ఏ విధంగా సర్వనాశనం చేశాడో మనం చూసాం. పట్టణంలోని శారద సర్వీస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారద ఉచితంగా రోగులకు చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. స్థానిక వాహబ్ రోడ్లోని శారద సర్వీస్ సొసైటీలో శనివారం జాతీయ డాక్టర్ల దినోత్సవం జరిగింది. పెన్ని మినిస్ట్రీ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, నేటి సమాజంలో డాక్టర్లు నిస్వార్థంగా సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ శారద నెలకొల్పిన ధర్మ ప్రాజెక్ట్ ద్వారా గుండెపోటు వచ్చిన రోగుల కోసం గోల్డెన్ అవర్లో రోగుల ఇంటికి వెళ్లి ఉచితంగా ఐసీయూ ఏర్పాటు చేసి ప్రాణాలు నిలబెట్టుకునే ప్రయత్నం గేమ్ చేంజర్ కాగలదని ఆమె పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో 3600 మంది మహిళలకు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో 24 మంది రోగులు క్యాన్సర్ వ్యాధికి గురైనట్లు ముందుగా గమనించడం వలన ఆయా రోగులు ప్రాణహాని నుండి బయటపడే అవకాశం ఉందన్నారు.
డాక్టర్ శారద మాట్లాడుతూ తాను బ్రతికున్నంతకాలం సమాజ సేవకే పునరంకితం అవుతున్నట్లుగా ప్రకటించారు. తన వలన నిలిచిన ప్రతి ప్రాణం తనకెంతో విలువైనదేనని తెలిపారు. కార్యక్రమంలో లబ్ధిదారులు దేవిరెడ్డి శ్రీనివాసరావు, ల్యాబ్ టెక్నీషియన్ వల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు ఉన్నా సరే ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే ఇలా పొజిషన్స్లో ఉన్నవారు కానీ చక్కగా మాతోటి కొలాబరేట్ చేసి ఈ ప్రోగ్రామ్స్ అన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా మేము స్టార్ట్ చేసిన ఈ ధర్మ ప్రాజెక్టు, ఈ పెదరావూరు ప్రాజెక్ట్ అనేది ఒక గేమ్ చేంజర్గా మారుతుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మేము ఆరంభించిన 4 monthsలోనే దాదాపు 5 కేసెస్ అక్యూట్ ఎంఐ కేసెస్ని మేము రికవరీ చేయగలిగాము. ఎయిదర్ అంటే వాళ్ళు స్టంట్స్ ద్వారా కానీ లేకపోతే సిఏబీజీ సర్జరీ ద్వారా కానీ వారు క్షేమంగా ఉన్నారు. అలాగే రిస్క్ కేసెస్ కూడా దాదాపు 18 నుంచి 20 దాకా ఐడెంటిఫై చేశాము. అందుకని కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఈ క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారందరికీ కూడా ఈ సత్యసాయి నర్సింగ్ హోమ్ తరఫు నుంచి అలాగే ఈ ధర్మ ప్రాజెక్టు, D3 శారదా సర్వీస్ అననివ్వండి, ఎన్ని పేర్లు పెట్టుకున్నా మేము చేసేది ఒకటేనండి, ప్రైమరీ కేరు అలాగే ప్రివెంటివ్ కేరు. ఈ రెండు కూడా మరి తెనాల నుంచి ఆరంభం అయ్యిందని చెప్పుకోవటానికి గర్వపడుతూ, అలాగే ఈ రోజున మరి దిలీప్ రాజా గారు మరి ప్రతిసారి ఆయన చేస్తున్నారు. నేను ఎందుకండి అని అంటే, లేదు ఇంత సేవ చేసే వాళ్ళని మరి సత్కారం చేయాల్సిన ధర్మం ఉంది అని అంటున్నారు. అలాగే నేను అభినందిస్తున్నాను ఈ డాక్టర్స్ డే సందర్భంగా. సో డాక్టర్ గారి గురించి నేను చాలా విన్నాను, పేపర్లో కూడా చూశాను. సో ఆల్మోస్ట్ 20 years 35 years నుంచి ఈ ప్రజాసేవలో ఎటువంటి ఇది లేకుండా ప్రజాసేవలో అంటే మనం ఇప్పుడు ఈ మధ్య మేము 20 years నుంచి చూసుకుంటే మేము టెలిమెడిసిన్స్ అవన్నీ అనుకుంటూ మేము ట్రైబల్లో నుంచి మెడికల్ హబ్ ద్వారా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అంటే మెడికల్ కాలేజ్ నుంచి మేము ట్రీట్మెంట్ ఇవ్వటము ఇవి చేస్తూ ఉన్నాము. బట్ మేడము ఆల్మోస్ట్ 30 years బ్యాక్ ఈ టెలిమెడిసిన్స్ అవన్నీ ద్వారా క్యాన్సర్ పేషెంట్లు కానీ గైనిక్ పేషెంట్లు అందరికీ కూడా సలహాలు ఇస్తూ సేవ చేస్తున్నారని తెలుస్తుంది. సో ఇటువంటి ఆలోచన రావటం చాలా తక్కువ మందికి ఉంటుంది. సో అటువంటి వారిని ప్రోత్సహిస్తూ ఇలా సత్కరించే అవకాశం నాకు మన దిలీప్ గారు ఇవ్వడం ద్వారా నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టుడే ఈజ్ నేషనల్ డాక్టర్స్ డే. ఇన్ కనెక్షన్ టు దిస్ వీ హ్యావ్ ఇన్వైటెడ్ అవర్ హానరబుల్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ విజయలక్ష్మి గారు టు ఫెలిసిటేట్ డాక్టర్ శారద గారు, who is doing tremendous service to the poor and cancer patients, especially at the time of corona. She did fabulous work. అలాంటి వర్క్ చేసిన డాక్టర్ గారికి మా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈ జాతీయ డాక్టర్ల దినోత్సవ సందర్భంగా చిరు సత్కారం చేసే అవకాశం దొరకటం, దానికి డిఎంఎడ్హెచ్ఓ గారు రావటం వీఆర్ వెరీ హ్యాపీ దాట్. ఎందుకంటే కరోనా టైంలో ఆల్ యు ఆర్ వెరీ అవేర్, భార్యకు వచ్చిన భర్త దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, భర్తకు వచ్చిన భార్య దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పర్సనల్లీ ఆవిడే ఆ గ్రామాలకి ఆ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మలం కూర్చున్న ఎత్తేయాలంటే ఇట్ వాజ్ ఎ ఫ్యాబులస్ వర్క్. అది ఎంతో మానవత్వం అనేది ఉంటే కానీ చేయలేని పరిస్థితి. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం పల్లెకోన వెల్లటూరు గ్రామాలలో క్లస్టర్ వైజ్ మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉదయం బట్టిప్రోలు మండలం పల్లెకోన, రాచూరు, ఆళ్లమూడి, కోనేటిపురం, సూరేపల్లి గ్రామ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించి రాబోయే ఎలక్షన్లలో బూత్ వైజ్గా నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. అదేవిధంగా సాయంత్రం వెల్లటూరు గ్రామంలో అదే క్లస్టర్లోని పెదలంక, పెసర్లంక, చింతమోటు, పెదపులివర్రు, ఓలేరు, గోరిగపూడి, వెల్లటూరు గ్రామ బూత్ యూనిట్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అజెండాలో 4 అంశాలు మాత్రమే పొందుపరిచారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన జరిగిన ఈ కౌన్సిల్ సమావేశంలో అన్ని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు తమ సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు.
పట్టణంలో దోమలు విపరీతంగా పెరిగిపోయాయని, ఫాగింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయా లేదా, ఫాగింగ్ ఎందుకు చేయడం లేదని పలువురు కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. రెగ్యులర్గా ఫాగింగ్ చేసేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. దానికి సంబంధించి ప్యాకేజీ ఇప్పటికీ రన్నింగ్ అవ్వడం ప్యాకేజీ ప్రకారంగా అప్పట్లో మెన్ఫోన్ తీసుకున్నారు. మన ప్యాకేజీ ప్రకారంగా మెన్ఫోన్ మానేసినప్పుడు ప్రతి వారిలో కూడా చాలా వారిలో కూడా ఏంటంటే సమస్యలు ఎక్కడెక్కడ పెండింగ్ పడిపోతుంది. ఏంటంటే కొంచెం అధ్యక్ష మీ ద్వారా మరి సంబంధిత అధికారులు అడుగుతున్నారు. చూసాము దాని జీవో రద్దు చేశారా లేకపోతే ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా ఏంటనేది వివరిస్తారని కోరుతున్నాను. అమలు లేదు, ప్రస్తుతానికి లేదు. మనకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వర్కర్స్ తోటి అన్ని పనులు చేస్తున్నాం. ఎవరన్నా అవసరం ఉంటే టెంపరీగా వర్కర్స్ తీసుకుంటాం. సిస్టమ్ కూడా ప్యాకేజీ ప్రకారంగా చేస్తున్నారు తప్పనించి ప్యాకేజీలు దాటి ఎవరు చేయట్లేదు. మరి వర్కర్లు పెండింగ్ పట్టినప్పుడల్లా ఎవరో ఒకరు మానేయడం అంటే ఆల్రెడీ మానేయడం కాదు, ఆల్రెడీ మన రిటైర్మెంట్ దాటిన తర్వాత రిటైర్మెంట్ అయ్యారు. జస్ట్ అదే వాదంగా కాదు, నార్మల్గా కాదు, కొన్ని సూచనలు గైడ్ చేయడం కోసం వేరే ఆలోచన కాదు. దీని మీద చాలా మాట్లాడాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. మరి మీ ద్వారా చైర్పర్సన్ గారి ద్వారా మరి కమిషనర్ గారు మీ ద్వారా ఎవరైనా అధికారులు అంటే ఎవరిని ఇస్తే నేను చెప్తాను. ఎంసీసీ ఉంది కాబట్టి తగు జాగ్రత్తలతో చేసుకున్నాం. అవగాహన ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డేటా వీ కెన్ అప్డేట్ ఆ షెడ్యూల్ ఫాలో అయింది. అది స్ప్రేకి సంబంధించి అదేవిధంగా ఫాయిల్కి సంబంధించి కూడా ఒక షెడ్యూల్ ప్రిపేర్ అయింది. ఆ షెడ్యూల్ ప్రకారంగా అక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు అని ఒక విషయాలు ఇస్తారు. సో అందరం కలిసి ఇంప్రూవ్ చేస్తాం. ఫాగింగ్ అనేది గన్నులతో ఫాగింగ్ చేస్తున్నారు. ఆ ఫాగింగ్ చేసేటప్పుడు కనీసం ఆ దోమలు కూడా వెళ్ళట్ల. అంతకుముందు ఆటో ఉండేది. ఆ ఆటో ఉందా, ఫాగింగ్ ఆటో అసలు లేదా, పక్కన పెట్టేశారా? వాటిల్లో ఆరైతే నిలబడలేకపోతాం. దోమలు పురుగుల్లాగా ఉంటాయి. ప్రతి వాటిలో జనాన్ని పట్టణం మొత్తం రోడ్ల మీద జనాలు తీసుకుంటున్నారు. ఆ విధంగా ఫాగింగ్ ఉంది. ఫాగింగ్ వాటర్ వస్తున్నారు, అది 5 నిమిషాలు గుర్రాన్ని కొట్టింది, ఆగిపోయింది మిషన్. మళ్ళీ రేపు వస్తామని అంటారు, వెళ్ళిపోతారు. మళ్ళా అది కాసేపు వీటకి దాన్ని అసలు దోమలు కూడా పోతారు. దాన్ని ముందు వేస్తున్నారో మళ్ళీ పొగలుతున్నారో అది కూడా అర్థమైన పరిస్థితి. గతంలో ఆటో తిరిగేది. ఆటో ఎందుకు తిరిగట్టు అసలు ఆటో ఉందా, చెడిపోయిందా, పక్కన పెట్టారా, దానికి హెల్త్ ఆఫీసర్ ఎవరు ఉంటే దానికి సమాధానం మీ ద్వారాగా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఆ గన్నులు ఉన్నాయి అధ్యక్ష, దోమలు కొడుతున్నా దోమలు ఆడే తిరుగుతున్నాయి. అది 5 నిమిషాలు పనిచేసి పక్కన పెట్టేస్తారు, మళ్ళీ రేపు వస్తా ఉంటే వెళ్ళిపోతారు. ఈ ఆటో అనేది కూడా తిరుగుతుంది మేడం. 2 సంవత్సరాలు కౌన్సిలర్ 2.5 సంవత్సరాలు ఒక్క పూట మా వాటు రాలా, తెనాలు కనపడలా. ఒకటే తిరుగుతుంది. ఎంహెచ్ఓ గారు మానిటరింగ్ చేస్తున్నారు మేడం. ఆటో షెడ్యూల్ అది ఒకరోజు మీకు నెక్స్ట్ మీటింగ్ కి పర్ఫెక్ట్ గా నెక్స్ట్ మీటింగ్ హ్యాండ్ మిషన్ కాదు మీరు పెట్టేది, ఆటో తిప్పండి. షెడ్యూల్ కూడా మీకు తప్పనిసరి అట్లా టీడీపీ కౌన్సిలర్ బోయపాటి అర్ణ తమ వార్డులో కాలువ పూడిక తీత తీయిస్తామని చైర్పర్సన్ గత కౌన్సిల్లో హామీ ఇచ్చారని, ఇంతవరకు వార్డుకు ఎందుకు రాలేదని చైర్పర్సన్ ను ప్రశ్నించారు. ఎన్నికలకు రావడంతో వార్డులో పర్యటించలేదని చైర్పర్సన్ తెలిపారు. వార్డు కౌన్సిలర్ కదా, అసలు గుర్తుంటానా? కాదమ్మా, మరి గుర్తుంటే కావాలంటే మరి 30 రోజులకి నాకు రావడానికి అన్ని వార్డులు తిరగచ్చు. ఆడ ఏకైక ఒక్కదాన్ని నేను, ఆ ఒక్కదాన్ని కూడా మీలో కలిపేసుకున్నారా? మరి అదే నేను అదే అడిగేది. కొన్ని వార్డుల్లోకి వెళ్ళలేదు నేను, నీకు కావాలంటే వర్కర్స్ పంపిస్తాను. ఆ వార్డు కూడా మీరు రాలేదు. 26వ వార్డులో కూడా అదే కలవ పంట కలవ ఉంది. వీళ్ళకన్నా ముందు స్టార్ట్ అయ్యేది మాది కూడా మేము బాగు చేయించడానికి దోమలు కూడా వాళ్ళు రాలేదని ఆక్షేపణ తెలిపేటప్పుడు ముందుగా వాటిగా మాకు రావాలి కదా.
చేయాల్సిన బాధ్యత ఉంది. మీ వార్డుకు రేపు వస్తున్నాము. అక్కడ సమస్యలు ఉన్న వాటర్ సప్లై, శానిటేషన్ రిలేటెడ్ రొటీన్గా చేస్తాం. అనంతరం అజెండాలోని అన్ని అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎన్నికలు కూడా ఉంటానా వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు పెట్టడానికి వీలు పడలేదు. అందులో భాగంగా ఈ రోజున మన ఎలక్షన్ కోడ్ ఉంటానా ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఈ రోజున సాధారణ సమావేశం ఎజెండాని ఆమోదించడం జరిగింది. అలానే అత్యవసర సమావేశం కూడా ఆమోదించడం జరిగింది. ఈ రోజున శానిటేషన్ మీద వర్కర్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి 40 మంది వర్కర్స్ని మన అందుబాటులో తీసుకుంటం జరిగింది. శానిటేషన్ మీద ఏ వార్డులో అయినా సరే శానిటేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వర్కర్స్తో ఇంకా రాబోయే రోజుల్లో తెనాల్లో ఇంకా అభివృద్ధి చేస్తామని, మెరుగుపరుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పిరమిల్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 32 మంది ఎంపికయ్యారు. శనివారం ఎంపికైన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ అన్నాబతిని శివకుమార్ అభినందించారు. ఎంపికైన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తారని, వీరికి నెలకు 21,000 వేతనం లభిస్తుందని కళాశాల కరెస్పాండెంట్ శివకుమార్ వెల్లడించారు. అదేవిధంగా ఐటీసీ కంపెనీకి 4.4 లక్షల వేతనంతో అవకాశం లభించిన సత్యసాయి అనే విద్యార్థిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ పాల్గొన్నారు. ఈరోజు 32 మంది ఏఎస్ఎన్ కాలేజ్ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్, అంటే డిగ్రీలో బీకామ్, బీఎస్సీ, బీసీఏ సంబంధించిన స్టూడెంట్స్ 32 మంది పిరామిల్ ఫైనాన్స్ కంపెనీకి ఎన్నికైన సందర్భంగా సో ఆల్మోస్ట్ వాళ్ళకి ప్రతి నెల 21,000 శాలరీతో ఈ కంపెనీలో రిక్రూట్ అయినందుకు, సో ఈ రిక్రూట్ అయిన 32 మంది ఫస్ట్ జాబ్, అంటే ఇంతకుముందు ఏ కంపెనీలో కూడా సెలెక్ట్ కావాలని ఫ్రెషర్స్ 32 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది కాక ప్రముఖ ఐటీసీ కంపెనీ దాంట్లో బీకామ్ చదువుతున్న దినేష్ స్టూడెంట్ సుమారు 4,40,000 రూపాయల శాలరీతో హైయెస్ట్ ప్యాకేజీతో సెలెక్ట్ అవటం కూడా కంగ్రాట్స్ చెబుతూ, ఏఎస్ఎన్ కాలేజ్ ఈ ప్రాంత విద్యార్థులు, ఈ ప్రాంత తల్లిదండ్రులు ఈ కాలేజీలో చదివితే జాబ్ వస్తుంది అన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏదైతే కొత్త జాబ్ ఆపర్చునిటీ ఉందో ఆ జాబ్స్ని అందిపుచ్చుకొని కాలేజీలో ప్రతి సంవత్సరం 15,000 నుంచి 1,500 నుంచి 2,000 మందికి జాబ్ ఆపర్చునిటీని ఇచ్చే ఒక మంచి కాలేజ్ ఏఎస్ఎన్ కాలేజ్. సో దీని ప్రకారంగా ఏంటంటే ప్రిన్సిపల్ రామచంద్ర గారు ఎవ్రీ అకాడమిక్ ఇయర్, ప్రతి అకాడమిక్ ఇయర్ జాబ్ ఆపర్చునిటీకి అనుగుణంగా, కొత్త జాబ్స్ని అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా స్టూడెంట్స్ని ట్రైన్ చేసే ఆపర్చునిటీస్ని కాలేజీ గెయిన్ చేయటం, సో తద్వారా రకరకాల ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేయటం. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ పిరామిల్ ఫైనాన్స్ గత వారంలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో జరిపిన క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో బీకామ్, బీఎస్సీ, బీసీఏ నుంచి 32 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఫైనాన్షియల్ డొమైన్లో జాబ్స్ ఇవి. వాళ్ళందరికీ కూడా పర్ మంత్ 21,000తో పాటు పెర్ఫార్మెన్స్ ప్యాక్స్ ఉంటుంది. పర్ మంత్ వాళ్ళు జాబ్ చేసిన విధానాన్ని బట్టి కూడా ఇంకా అడిషనల్గా 5,000 to 10,000 రావడానికి కూడా అవకాశం ఉన్న జాబ్ ఇది. వీళ్ళందరికీ కూడా జూన్ జూలై నుంచి కొంత ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్లోకి డిప్లాయ్మెంట్ జరుగుతుంది. అలానే
ప్రముఖ కంపెనీ ఐటీసీ, ఇండియన్ టొబాకో కార్పొరేషన్కి వాళ్ళు రీజియన్ మొత్తం జనరల్గా ఎవ్రీ ఇయర్ ఆంధ్ర రీజియన్ ఒక్కరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ సంవత్సరం మా కళాశాల నుంచి బీకామ్ చదువుతున్న సాయి 4.4, దినేష్ సత్యసాయి 4.4 lakhs హైయెస్ట్ ప్యాకేజ్తో సెలెక్ట్ అయ్యాడు ఐటీసీకి. అది కూడా పెద్ద అచీవ్మెంట్. బీకామ్ చదువుతా 4.4 lakhs per annumతో అంటే అరౌండ్ 40,000 వరకు వస్తుంది సంవత్సరానికి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏప్రిల్ 3వ తేదీన తెనాలి రానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సభ ఏర్పాట్లను పరిశీలించిన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించిన కౌన్సిల్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.